పరమశివుడిని జ్యోతిర్లింగ స్వరూపంగా కొలిచే పుణ్యక్షేత్రం తమిళనాడులోని తిరువన్నామలై. ఈ ఆలయంలో కార్తీక దీపోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి శివభక్తులు అరుణాచలం అని పిలిచే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఇక్కడ నిత్యం భక్తుల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా పౌర్ణమి సమయాల్లో, పర్వదినాల్లో ఈ రద్దీ తారాస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలోనే పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు శివుడే అగ్నిలింగ రూపంలో కొండపై దర్శనమిచ్చాడని భావించే మహాదీపం వేడుక అద్భుతంగా జరిగింది. ఈ మహాఘట్టాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తిరువన్నామలైకి వెళ్లారు. కార్తీక దీపం పండుగలో అత్యంత ముఖ్యమైన ఘట్టం మహాదీపం. డిసెంబర్ 3న సాయంత్రం అన్నామలై కొండపై వెలిగి భక్తులకు కనువిందు చేసింది. సాంప్రదాయ పద్ధతుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో వెలిగించిన ఈ పవిత్ర దీపం శివుడి శాశ్వత కాంతిని, ఆశీస్సులను సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ దీపకాంతిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని, జీవితంలో కష్టాలు తొలగిపోతాయని లక్షలాది మంది భక్తులు బలంగా నమ్ముతారు. ఆ మహాదీపం జ్వలించిన క్షణం ఆ ప్రాంతమంతా శివనామ స్మరణతో, భక్తి పారవస్యంతో మారుమోగుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తుల మనసు ఆనందంతో పొలికించిపోయింది. వివిధ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికులు మహాదీపం వేడుకల్లో పాల్గొన్న తర్వాత తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే కొంతమంది భక్తులు మాత్రం ఇప్పటికీ అక్కడే ఉండి ఆలయాన్ని దర్శించుకుంటూ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. తమ భక్తిని చాటుకుంటూ నడిచి కొండను చుట్టి రావడం ద్వారా శివుడి కృప లభిస్తుందని వారు భావిస్తారు. తిరువన్నామలై క్షేత్రం గొప్పతనం, కార్తీక మహాదీపం ప్రాముఖ్యత ఈ వేడుకను కేవలం తమిళనాడుకే పరిమితం చేయలేదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులందరినీ ఏకం చేసే ఒక మహాశక్తి కేంద్రంగా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం వల్ల ఈ క్షేత్రం ప్రాచుర్యం మరింత పెరుగుతోంది. మహాదీపం వెలిగించిన తర్వాత పంచమూర్తులను బంగారు వృషభ వాహనంలో ఊరేగించారు. ఇందులో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దర్శించుకున్నారు. మరోవైపు డిసెంబర్ 4వ తేదీ రాత్రి అయ్యాన్గుంటలో చంద్రశేఖర స్వామి తెప్పోత్సవం, మర్నాడు పరాశక్తి అమ్మవారి తెప్పోత్సవం, 6వ తేదీన సుబ్రహ్మణ్య స్వామి తెప్పోత్సవం ఉంటుంది. ఉత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 7వ తేదీన రాత్రి 9 గంటలకు చెండికేశ్వర స్వామికి వెండి వృషభ వాహనంలో ఊరేగింపు నిర్వహిస్తారు.